పాస్టర్ పగడాల ప్రవీణ్ కుటుంబం మీద గౌరవం పెరిగింది. ఎందుకు పెరిగిందంటే ఆయన భార్య జెస్సికా పగడాల ఇచ్చిన స్టేట్మెంట్ని చూసి. ఆవిడ నిన్న ఒక వీడియో స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ స్టేట్మెంట్లో నా భర్త మరణం పేరుతోటి సమాజంలో మత సామరస్యాన్ని చెడగొట్టవద్దు, అంటే ఇండైరెక్ట్గా దీన్ని రాజకీయానికి ఉపయోగించుకోవద్దు అని స్పష్టంగా చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి పూర్తి స్థాయిలో ప్రవీణ్ మరణం మీద విచారణకు ఆదేశించింది. అందుకు వాళ్ళకి ధన్యవాదాలు అని చెప్పడమే కాకుండా ప్రభుత్వ విచారణ మీద మాకు పూర్తి నమ్మకం ఉంది అని కూడా ప్రకటించింది. I request your cooperation during this investigation. Government was quick to order complete investigation and we are gratefully thankful. We believe in the government investigation and I urge, please do not disturb the religious harmony. తమ్ముడు కిరణ్ పగడాల కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆయన కూడా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న విచారణ మీద పూర్తి నమ్మకం ఉంది. ప్రవీణ్ మృతిని రాజకీయ లబ్ధి కోసం వాడుకునేందుకు కొంతమంది ప్రయత్నిస్తున్నారు. కట్టుకథలతోటి విద్వేషాలు రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. కాబట్టి సంయమనం పాటించాలి. నిజానిజాలు పూర్తిగా బయటకు వచ్చే వరకు ఎవరూ మాట్లాడకపోవడం మంచిది అని అన్నాడు. ఈ ఇద్దరు ఇచ్చిన స్టేట్మెంట్లతోటి సహజంగానే వాళ్ళ మీద గౌరవం పెరుగుతుంది. ఎందుకంటే ప్రవీణ్ పగడాల మరణాన్ని రాజకీయంగా వాడుకునేందుకు ప్రయత్నం జరిగింది, ఇప్పటికీ జరుగుతోంది. అయితే దానికి ప్రవీణ్ పగడాల కుటుంబానికి ఏ రకమైన సంబంధం లేదు అని దీన్ని బట్టి అర్థమవుతోంది. మరి ఎవరు చేస్తున్నారు? బయట వాళ్ళు ఎవరో చేస్తున్నారు. వాళ్ళకేవో దురుద్దేశాలు ఉన్నాయి, వాళ్ళకేవో రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయి. నేను నిన్న చేసిన వీడియోలో ఒక వ్యక్తి మాట్లాడుతున్న తీరుని చూపించాను. మేము ఒక్కసారి కన్నెర చేస్తే మీరెక్కడుంటారో ఆలోచన చేయండి. ఒక్క క్షణం బైబుల్ పక్కన పెడితే మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా, సమాజంలో మత కల్లోలాలు చెలరేగే విధంగా అతను మాట్లాడాడు. ఈ వ్యక్తి ఎవరో తెలియదు అని చెప్పాను. అప్పటికి తెలియదు కాబట్టి కొంతమందితో మాట్లాడిన తర్వాత నెట్లో సెర్చ్ చేసిన తర్వాత ఆయన ఎవరో తెలిసింది. ఆ వ్యక్తి పేరు జాన్ బెన్నీ లింగం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్రిస్టియన్ మైనారిటీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులట. ఒక మాట ఇక్కడ చెప్పాల్సింది ఏమిటంటే, వైఎస్ఆర్సీపీ నేరుగా అట్లీస్ట్ స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రవీణ్ పగడాల మృతి గురించి ఎక్కువేమీ ప్రొవోకేటివ్గా మాట్లాడాల. ఆయన స్టేట్మెంట్ చూశాను. ఆయన మృతికి విచారం వ్యక్తం చేస్తూ దీని మీద దర్యాప్తు జరగాలి అని చెప్పి డిమాండ్ చేశాడు. అంతవరకు ఓకే. అయితే ఆయన పార్టీలోనే ఉన్న వ్యక్తులు, మరీ ముఖ్యంగా క్రిస్టియన్ మైనారిటీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అయినటువంటి ఈ జాన్ బెన్నీ లింగం అనే ఆయన ఇష్టారాజ్యంగా నోటుకొచ్చినట్టు మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడాడు. దానికి బాధ్యత ఎవరిది? సహజంగానే పార్టీది. ఒకవేళ పార్టీ అనుమతి లేకుండా, జగన్మోహన్ రెడ్డి గారికి ఇష్టం లేకుండా, ఆయన అనుమతి లేకుండా ఈ జాన్ బెన్నీ లింగం అనే ఆయన నోటుకొచ్చినట్టు మాట్లాడితే ఆయన పార్టీలోంచి తీసేయాలి, యాక్షన్ తీసుకోవాలి. లేకపోతే ఆయన మాట్లాడిన మాటలకి పార్టీ ఆమోద ముద్ర ఉంది అని చెప్పి అనుకునే ప్రమాదం ఉంది. నిజానికి ఈయన మాట్లాడిన మాటల మీద రాష్ట్ర పోలీసులు కూడా కేసు పెట్టచ్చు. ఆయన మాటలు చాలా ప్రమాదకరమైనవి. కావాలని ఒక వర్గాన్ని రెచ్చగొట్టే ఉద్దేశంతో ఆ మాటలు మాట్లాడాడు. అదృష్టవశాత్తు ఎవరూ రెచ్చిపోలేదు, అది వేరే విషయం. కాకపోతే ఈ మొత్తం వ్యవహారంలో కొంతమంది కావాలనే ప్రవీణ్ పగడాల మృతిని పొలిటిసైజ్ చేసి తద్వారా ఆంధ్రప్రదేశ్లో కల్లోలం రేపాలని ప్రయత్నించారు అనేది వాస్తవం. అదృష్టవశాత్తు ఆయన కుటుంబ సభ్యులు ఆ విషయాన్ని గ్రహించి వాళ్ళు దానికి దూరం జరిగారు. మాకేమీ సంబంధం లేదు దీంతో అని. అందుకు ప్రవీణ్ పగడాల కుటుంబ సభ్యుల్ని అభినందించాలి. మరోపక్క ఇట్లా విద్వేషాలు రెచ్చగొట్టాలి, దీన్ని ఒక పెద్ద ఇష్యూ కింద చేయాలి, తద్వారా కూటమి ప్రభుత్వాన్ని ఏదో డీస్టెబిలైజ్ చేయాలి అని కొంతమంది చేసిన ప్రయత్నాలని పోలీసులు తమ ఇఫెక్టివ్ ఇన్వెస్టిగేషన్ ద్వారా విఫలం చేశారు. అందుకు ఏపీ రాష్ట్ర పోలీసులను కూడా అభినందించాలి. ప్రవీణ్ పగడాల మృతి మీద ఏపీ పోలీసులు ఇంకా రిపోర్ట్ ఫైల్ చేయలేదు. దానికి కారణం ఉంది, ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ నుంచి అన్ని రిపోర్ట్స్ ఇంకా రాలేదు. వాళ్ళు కొంత టైం తీసుకుంటారు. బహుశా ఒక వారం రోజుల్లో ఫుల్ అండ్ ఫైనల్ రిపోర్ట్ రావచ్చు. అప్పుడు పోలీసులు ఆ రిపోర్ట్ను బయట పెడతారు. అందులో ఏమైనా ఎనామలీస్ ఉంటే దాని గురించి ఎవరైనా మాట్లాడవచ్చు. అంతవరకు ఇట్లా రెచ్చగొట్టే విధంగా మాట్లాడే వాళ్ళని పట్టించుకోవాల్సిన అవసరం లేదు.